కథ పేరు కట్టుబానిస. రచయిత డాక్టర్ శ్రీ సిఎస్.జి. కృష్ణమాచార్యులుగారు. నరహరి, కట్టుబానిస అన్న పదం భలే పాపులర్ అయిందోయ్, విన్నావా? ఆహా, బాహుబలిలో మాటే కదా. అదే, నీకు స్వచ్ఛంద కట్టుబానిసల సంఘం గురించి తెలుసా? తెలియకేం? టీఎఫ్ఐ అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కట్టుబానిస పేరిట సినీ అభిమానులు ఒక అభిమాన సంఘం పెట్టుకున్నారు. మనం కూడా అలాంటిదొకటి పెడితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా. ఎవరిపై అభిమానంతో? ఇంకెవరు, భార్యలే. మనం జీవించేది వారి కనుసన్నల్లోనే కదా. దాని పేరు తాళికట్టు బానిస సంఘం. మన సంఘానికి శ్రీకృష్ణుణ్ణి గౌరవ చైర్మన్గా ప్రకటిద్దాం. జయదేవుని గీతాగోవిందం చూడు, అందులో మమ శిరసి మండనం దేహి పదపల్లవం ఉదారం అంటే నీ పాదాలను దయతో నా తలపై ఉంచు అని కృష్ణుడు రాధుని బ్రతిమాలుకున్నాడని చెప్పాడు. ఆయనే మనకు నిజమైన మార్గదర్శి, నాయకుడు. ప్రేమికురాలికే అంత దాసుడయ్యాడు. భార్య సత్యభామ సంగతి చెప్పనలవి కాదు. ముక్కుతిమ్మన పారిజాత అపహరణంలో కృష్ణుడు నను భవదీయ దాసుడనని ఆమె కాళ్ల దగ్గర మ్రోకరిల్లాడు. ఆయనే మన గురువు. టైం ఆరైంది, ఇంక ఇంటికి పోకపోతే ఈరోజు తలంటే. వస్తా, రేపాఫీస్లో కలుద్దాం. వెయిటర్, డబ్బు తీసుకో అని అంటూ నరహరి లేచి బయల్దేరాడు. అతని స్నేహితుడు అతణ్ణి అనుసరించాడు. వారికి కొద్ది దూరంలో కూర్చుని వారి సంభాషణ విన్న రఘు కలవరపడ్డాడు. ఎన్నో హాస్యోక్తులని, సోలో బ్రతికే సో బెటర్లాంటి హితవాక్యాలని. పుట్టినవానికి వివాహం తప్పదు, భార్యతో బాధలు తప్పవు, అనివార్యమగు ఈ విషయం గురించి సోకింపతగదు వంటి తత్వోపదేశాలు విన్నాకూడా అమ్మానాన్నల పట్టుదల మారదు. ఎలాగైనా ఈ ఏడు రఘుని ఒక ఇంటివాడిని చేసేస్తామని బంధువులకు మాట ఇచ్చారు. ఇంతకీ వాళ్లని నిందించి ఏం ప్రయోజనం? ఉచిత సలహాలిచ్చే బంధువులని, జోకులేసే స్నేహితులని అనాలి. క్రింద జన్మలో వారు జోరీగలై ఉంటారు, అంతకుముందు జన్మలో కాకులై ఉంటారు. అలా తిట్టుకున్నాక అతని ఝాస తనని అక్కడ నిరీక్షించేలా చేస్తున్న సుష్మ మీదికి మళ్ళింది. ఇంతకి సుష్మ అనబడే సుందరాంగి ఇంకా ఎందుకు రాలేదో? కురువని మేఘంలా, వికసించని కుసుమంలా, ప్రత్యక్షంకాని దేవతలా, కనబడని నక్షత్రంలా ఉందే. మంచిది, ఈ రోజుకి బ్రతికాను అని అనుకుంటుండగా తన తల్లినుంచి ఫోన్. నాన్నా, ఇంటికి వచ్చేయి. ఆ అమ్మాయి మన సంబంధం వద్దని చెప్పింది. ఆ అమ్మాయికి ఉంగరాల జుత్తున్న అబ్బాయి వద్దంట. పోనీ గుండు ఇష్టమాని నువ్వడగలేదా? ఎప్పుడో గుండురావులా ఉండేవాణ్ణి. అరే, ఆ మాట తట్టలేదురా, ఇప్పుడే అడుగుతాను అని ఫోన్ కట్ చేసింది. ఏమిటో వెర్రి తాపత్రయం. ఏదో ఒక వంక చెప్పి ఆ అమ్మాయి వద్దనుకుంది. అది అమ్మకు తెలిసినా ఒక ఆశ అని అనుకుని వెయిటర్ని పిలిచి ఎంతో కులాసాగా స్నాక్స్, కాఫీ ఆర్డరిచ్చాడు. పెళ్లిచూపులకు వచ్చిన జానకిని చూసి రఘు ఒక్క నిమిషం అనిమేషుడయ్యాడు. రఘూ, ముందు మీరు మాట్లాడతారా, లేక నన్ను మాట్లాడమంటారా అని జానకి అడిగింది. లేడీస్ ఫస్ట్ అన్నారు, అదే నియమం పాటిద్దాం అన్నాడ రఘు ఉత్సాహంగా. మీరిలా అనడం వల్ల నాకు 3 విషయాలు అర్థమయ్యాయి. 1, మీరు నన్ను చూసి పడిపోయారు, అంటే మీరు బాహ్య సౌందర్య ఆరాధకులు. 2, మీకు సాంప్రదాయం అంటే ఇష్టం, అంటే మీరు ఓల్డ్ జనరేషన్. 3, మీరు కాస్త ఇబ్బంది ఉన్న చోట నన్ను ముందుకు తోసి మీరు వెనక దాక్కుంటారు, అంటే మీలో ఆధిపత్య ధోరణి లేదు. ఆమె విశ్లేషణాత్మక వ్యాఖ్యలు విని రఘు నోరెళ్లబెట్టాడు. ఈగలున్నాయి, నోట్లోకి పోవచ్చు అంది. తూటాలాంటి ఆమె మాటకు ఖంగుతిన్నాడు. ఆమె వెయిటర్ని పిలిచి 2 గ్లాసులు ద్రాక్ష జ్యూస్ ఆర్డరిచ్చింది. ఆ తర్వాత రఘుని ఇలా అడిగింది. రఘూ, ద్రాక్ష జ్యూస్ మీకు ఎందుకిస్తున్నానో తెలుసా? ఎదురుచూడని ప్రశ్నకు రఘు నిరుత్తరుడయ్యాడు. ఆమె ఇలా చెప్పింది. ద్రాక్ష అనేక రుచుల సమ్మిశ్రిత పానీయం. తీపి, పులుపు, సుగంధం, కషాయం వంటి రుచులు కలిసి ఉన్న పానీయం. రేపు మన కాపురం కూడా ఇలాగే ఉంటుందని మీకు సంకేతమిస్తున్నాను. ఆమె వివరణతో రఘు కళ్ళు మెరిసయ్యి. ఆమె మరొక ప్రశ్న సంధించింది. రఘూ, సంసారం ఒక వ్యవస్థలాంటిది, దానికి పెట్టుబడి కావాలి. మీరు ఎలాంటి పెట్టుబడి పెడతారు?
నెలనెలా లక్షల్లో సంపాదిస్తున్న రఘుకి పోయిన ప్రాణం తిరిగి వచ్చింది. ఒక ఫ్లాటుంది, ₹1,00,00,000. జానకి అతని మాటలకు అడ్డుపడుతూ, మీ ఆస్తి వివరాలు నాకు వద్దు. అలా చెప్పడం మీకు మంచిది కాదు. మీ ఆస్తి కొట్టేయడానికి నేను విడాకులు కోరే ప్రమాదముంది. రఘు జావకారిపోయాడు. మీ ప్రశ్నకు మీ సమాధానం ఏమిటో అని మెల్లగా గొంతు పెగల్చుకుని అడిగాడు. మొదటిది డబ్బు పెట్టుబడి. మన కాపురానికయ్యే ఖర్చులో సగం నేను భరిస్తాను. రెండవది స్వేద పెట్టుబడి. అన్ని రకాల పనులను దాదాపు సమంగా మీతో పంచుకోడానికి ఇష్టపడతాను. మీరు నా అర్ధాంగి అన్నమాట. నేను కూడా అలాగే చేస్తాను. అతని జవాబు విని ఆమె కనికనబడనట్లు నవ్వుతూ అడిగింది. భవిష్యత్తు గురించి మీకున్న కలలేమిటి? స్వీట్ హోమ్, హాయిగా భార్యాబిడ్డలతో కలిసి ఉండడం, అమ్మానాన్నలకి ఆసరాగా ఉండడం. ఆ మాట ఎవరైనా చెబుతారు. అంటే మీరు సగటు మనిషి, లేచాం, తిన్నాం, పడుకున్నాం టైపు. ఆమె మాటకు రఘు ఉడుక్కున్నాడు. అన్యాయం. సంతోషంగా ఉండడానికి ఎన్నో చేస్తాం. ఏం చేస్తానన్నది నా భార్య ఇష్టంపైన ఆధారపడి ఉంటుంది. మెల్లగా లేచి, మీరు పప్పుసుద్దలాంటివారు, మీకు మంచి అమ్మాయి దొరకాలి అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను అని అతని ముఖంలోకి ప్రసన్నంగా చూసింది. రఘు హతాశుడై మౌనాన్ని ఆశ్రయించాడు. ఒక నిమిషం తర్వాత ఆమె చిరునవ్వుతో అతని ముఖంలోకి చూస్తూ, మౌనముని వెడుతున్నా అంది. వెయిటర్ని పిలిచి హోటల్ బిల్లులో సగభాగం చెల్లించి వెళ్ళిపోయింది. రఘు కొద్దిసేపు స్తబ్దంగా ఉండిపోయాడు. ఆ తర్వాత తేరుకుని మిగతా బిల్లు చెల్లించి ఇంటికి చేరుకున్నాడు. అతనికి తల్లి ఎదురొచ్చి, కాయా పండా అని అడిగింది. విసుగ్గా నా బొందా అని తనగదిలోకి వెళ్ళిపోయాడు. 5 నిమిషాల తర్వాత అతని తల్లి వచ్చి, ఆ అమ్మాయి ఓకే అంది కదా, ఓకే అన్నందుకు బాధపడుతున్నావా? భలేవాడివి అని వెళ్ళిపోయింది. రఘుకు చిర్రెత్తుకొచ్చింది. ఆమెకు ఫోన్ చేశాడు. చెప్పండి అందామె. రెస్టారెంట్లో నాకు ఒక మాట చెప్పి ఇక్కడ ఇంకో మాట చెప్పడం తప్పనిపించలేదా? నేనేం చెప్పాను? గుర్తు తెచ్చుకుని చెప్పండి. నాకు మంచి అమ్మాయి దొరకాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను అని అన్నారు. మీరేమనాలి నాతో? నువ్వు మంచి అమ్మాయే కదా, నా అదృష్టమని అనాలి అన్నారా? అలా అని ఉంటే అప్పుడే అక్కడే ఐ లవ్ యూ చెప్పి ఉండేదాన్ని. రఘుకి నోట మాట రాలేదు. ఒక నిమిషం తర్వాత, థాంక్యూ, మీ చాతుర్యానికి మేధస్సుకి నేను దాసుడను, మీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటాను అని అన్నాడు. ఆ మాట అన్న తర్వాత అతనికి స్పృహ వచ్చింది. పెళ్లికి ముందే ప్రేమ పరవశంలో కట్టుబానిసనని ప్రకటించేశాను. ఆహా, ప్రేమ ఎంత చిత్రమైనది అని అనుకున్నాడు. కథ సమాప్తం. కథ విన్నందుకు ధన్యవాదాలు.